హలో ఆల్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మేము పానగల్లులోని ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంలో అయితే ఉండడం జరిగింది. చాలా బాగుంటుంది ఈ దేవాలయం. ఒకసారి వెళ్ళలేని వాళ్ళు వెళ్ళండి. ఇక్కడ విశేషం ఏమిటంటే ధ్వజస్తంభంలాగా కనిపిస్తుంది నీడ అనేది గుడి లోపల. ఇది గుడి బయట ప్రాంగణం. చాలా చాలా బాగుంది. ఇది 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని శాసనాల ద్వారా అయితే తెలుస్తుంది. చాలా బాగుంది గుడి అయితే. చాలా పీస్ఫుల్గా అనిపించింది మనసుకి. అందరూ ఒకసారి వెళ్ళి దర్శించుకోవాల్సిన దేవాలయం ఇది. చోళుల టైంలో నిర్మించిన దేవాలయం అని ఇక్కడ మనకు గోడ మీద శాసనాల ద్వారా తెలుస్తుంది. మన నల్లగొండ జిల్లాలోనే ఉంది ఈ అద్భుతమైన దేవాలయము, పురాతనమైన దేవాలయము. ఇప్పుడు నేను చూపించేదంతా గుడి బయట ప్రాంగణం. లోపలికి వెళ్దాం రండి. ఇలా మనం లోపలికి వెళ్తున్నాము. చిన్న చిన్న దేవాలయాలు అనేకం ఉన్నాయి లోపల. ఈ శిల్ప సంపదను మనం ఎక్కడా చూడలేము. రాతి కట్టడాలతోనే ఇంత అద్భుతంగా కట్టారు అంటే ఆనాటి కాలంలో టెక్నాలజీ ఎలా ఉండేదో మనకు అర్థం కావట్లేదు. ఓం గం గణపతియే నమః. ఇది గణపతి విగ్రహము గుడి ప్రారంభంలో ఉంది. లోపల ఇలాగా ఆలయ కమిటీ వారు ఇలాగా డెవలప్ చేశారు భక్తులకు అనుకూలంగా. పైన చూసారా, పైన అద్భుతమైన శిల్ప సంపద. ఇప్పుడు మనం విగ్రహం లోపల శివుడి దగ్గరకు వచ్చాము. చూసారా, ఇక్కడ మనకు ఇక్కడే విశేషం ఉంటుంది. మనం వెలుతురులో చూస్తున్నాము. లైట్ ఆఫ్ చేసుకొని చూస్తే మనకి నీడలా కనిపిస్తుంది. అదే ఇక్కడ విశేషము. చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఎట్లా ఇది సాధ్యము అని. అందరూ ఆ శివయ్యని మనసారా దర్శించుకోండి. ఇప్పుడు నేను లైట్ అయితే ఆఫ్ చేస్తున్నాను. లైట్ ఆఫ్ చేశాను. వెనకాల నీడలా కనిపిస్తుంది చూడండి. ముందైతే మనకి ఏమీ లేదు కదా వెలుతురులో చూసినప్పుడు. ధ్వజస్తంభంలో మాత్రం మనకు నీడలా కనిపిస్తుంది కదా, అది ఇక్కడి విశేషము. చాలా అద్భుతంగా అనిపించింది నాకు, పిల్లలకి. ఎలా మమ్మీ, ఎలా అమ్మ అని అడిగారు. మనకు తెలియదు అది. నేనైతే చక్కగా దండం పెట్టుకొని సర్వేజన సుఖినో భవంతు అని అందరి కోసం స్మరించుకొని రికార్డ్ అయితే చేసుకున్నాను వీడియోని. మనం చూడడమే కాకుండా మన ఛానల్లో ఉన్న వాళ్ళు, అలాగే అందరికీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చూస్తారని చెప్పి నా ఛానల్లో అయితే పెట్టుకోవడం జరిగింది. మీరందరూ ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చినట్లయితే. ఓకేనా? ఇలా అందరం ఆ శివయ్య ఆశీస్సులు అయితే తీసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది కదా. ఆనాటి కాలంలోనే ఇంత టెక్నాలజీ ఉండేదంటే మన భారతీయులు ఎంత గొప్పవాళ్ళు, శాస్త్రజ్ఞులు. మన భారతీయులు అంటేనే శాస్త్రం అంటేనే మన భారతీయులు అనే విధంగా ఉంది నేను చూసిన ఏ పురాతన కట్టడమైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.